హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఈ గ్యాస్ గీజర్ యొక్క ప్రాబ్లం వచ్చేసి స్మెల్ అయితే రావడం జరుగుతుంది. దీని లోపల సాల్వెంట్ వాల్ అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని గ్యాస్ వాల్ కూడా అనడం జరుగుతుంది. మెయిన్గా ఇది వచ్చేసి మనం గీజర్ ఆన్ చేయగానే ఈ నుంచి గ్యాస్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ వాల్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ రెండు సైడ్ల రెండు స్క్రూలు అయితే ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేస్తే ఈ వాల్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ వాల్ పైన కూడా రెండు ఓవరింగ్లు ఉన్నాయి కదా, దీనికి డస్ట్ అయితే ఉంది చూడండి. ఈ డస్ట్ ఉండడం వల్ల మనకు లీకేజ్ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. దీన్ని నీట్గా వీళ్ళంత వరకు స్మూత్ క్లాత్ తోటి క్లీన్ చేసుకొని సేమ్ ఈ చుట్టూ మళ్ళీ ఓవరింగ్లు అయితే వేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. చూడండి, మనం అయితే నీట్గా క్లీన్ చేసుకోవడం జరిగింది. దీని వర్కింగ్ అయితే మెయిన్గా గీజర్ అయితే ఆన్ చేసినప్పుడు మనం గ్యాస్ అయితే ఈ వాల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి గీజర్ ఆన్ చేసినా కూడా మనకు గ్యాస్ రిలీజ్ కావట్లేదు, కంటిన్యూగా అట్నే ఉంటుందంటే ఈ వాల్ మనం మార్చుకుంటే ప్రాబ్లం అయితే సెట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా మళ్ళీ ఈ వాల్ అయితే ఫిట్ చేసేసుకోవాలి. చూడండి, ఫిట్టింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ గీజర్ ఈ విధంగా స్మెల్ వస్తుందంటే ఈ వాల్ అనేది ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ప్రాబ్లం అయితే మనకు సెట్ కావడం జరుగుతుంది.